నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో గ్రూప్ 2 స్ట్రాటజీ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనకు రిమైనింగ్ 15 to 16 డేస్ ఉంది కదా ఇప్పుడు ఎగ్జామ్కి. ఈ 15 to 16 డేస్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఏ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ గ్రూప్ 2లో పేపర్ 1లో కూడా మనం ఏ విధంగా స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే రీసెంట్గా గ్రూప్ 3 ఎగ్జామ్ అయింది కదా, దాంట్లో పేపర్ 1లో చాలామంది ఆస్పిరెంట్స్కి స్కోర్స్ తగ్గినాయి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు రాబోయే గ్రూప్ 2లో కూడా పేపర్ 1 ఉంది కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారా, ఎక్కువ టైం దానికి ఇన్వెస్ట్ చేయమంటారా, అలొకేట్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటంటే వీడియో ద్వారా, పేపర్ 1 మీద మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా కూడా దాంతో యూజ్ ఉండదండి. మ్యాక్సిమం ఒక 4 to 5 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను 4 to 5 అంటే మీకు వచ్చే స్కోర్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 90 వచ్చేది ఉంటే 95 అయితే కావచ్చు. కానీ మీరు ఎక్కువ టైం దీన్ని పెట్టడం వల్ల రిమైనింగ్ 3 పేపర్స్లో ఒక 20 నుంచి 30 మార్కులు తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. కాబట్టి ఏం చేస్తారంటే పేపర్ వన్ని ఎక్కువ టైం అలొకేట్ చేయకుండా దాంట్లో ఒక 2 గ్రాండ్ టెస్ట్లు రాయండి. పేపర్ 1 మీద ఒక 2 గ్రాండ్ టెస్ట్లు రాయండి. ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా ఎట్లా రాస్తారు అంటే, ఒకటి ఓఎంఆర్ షీట్ జిరాక్స్ తీసుకోండి, మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఓఎంఆర్ షీట్ జిరాక్స్ తీసుకోండి, కాపీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక మంచి స్టాండర్డ్ టెస్ట్లు ఒక 2 తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. ఒకసారి జిఎస్ తోటి మొదలుపెట్టి రీజనింగ్ ఇంగ్లీష్ ఎండింగ్లో చేయండి. ఇంకో పేపరు రీజనింగ్ ఇంగ్లీష్ ఫస్ట్ చేసి జిఎస్ కంప్లీట్ చేయండి. ఈ 2 కంపేర్ చేసి ఒకసారి మీకు టైం సరిపోతుంది, ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వాలి, టైంని ఎట్లా మీరు మేనేజ్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే ఫోన్లలో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గ్రాండ్ టెస్ట్లు అనేసరికి ఆ బబ్లింగ్ టైం అనేది మనము క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఈ రిమైనింగ్ 3 పేపర్స్ ఏమన్నా అవ్వచ్చు, కానీ ఫస్ట్ పేపర్లో మనకు టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మనకు టైం సెన్స్ అనేది మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్తో తెలియట్లేదు. ఎందుకంటే మనం రాయాల్సింది ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాలి. మనకు ఆ టైం ఆల్మోస్ట్ ఒక 15 minutes పడుతుంది బబ్లింగ్కి. సో ఆ టైంని మనము క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఓఎంఆర్ షీట్ పెట్టుకుని ఒక 2 గ్రాండ్ టెస్ట్లు వేయండి. ఒకసారి రీజనింగ్ ఇంగ్లీష్ తోటి పేపర్ స్టార్ట్ చేసి జిఎస్ తోటి ఎండ్ చేయండి. ఇంకో పేపర్ ఏమో జిఎస్ తోటి స్టార్ట్ చేసి రీజనింగ్ ఇంగ్లీష్ తోటి ఎండ్ చేయండి. దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏది సెకండ్ స్టార్ట్ చేయాలని, ఎక్కడ టైం వేస్ట్ కావద్దు, ఎక్కడ సేవ్ చేసుకోవాలని మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఒక 2 సెక్షనల్ టెస్ట్లు కూడా రాయండి. రీజనింగ్ మీద ఒకటి, ఇంగ్లీష్ మీద ఒకటి. ఇంగ్లీష్లో యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఓకేనా, టెన్సెస్, ఇవన్నీ ఒకసారి బేసిక్స్ మంచిగా చూసుకున్న తర్వాత రాయండి. ఓకేనా, ఒక 1/2 hour చూసుకొని రాయండి. ఇవన్నీ మనకి ఏంటంటే సింపుల్ ట్రిక్స్ తోటే మనం స్కోర్ పెంచుకోవచ్చు ఈజీగా. మీకు ఈ ఎక్సర్సైజ్ మీరు ఎగ్జామ్ ముందే చేస్తే, ఈ గ్రాండ్ టెస్ట్లో నేను చెప్పినట్టు ఫాలో అయిపోయి చేస్తే మీకు ఈజీగా 5 to 6 మార్క్స్ పెరుగుతాయండి మీకు వచ్చే స్కోర్ కంటే ఈజీగా. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. నేనైతే ఫస్ట్ రీజనింగ్ ఇంగ్లీష్ తోటి స్టార్ట్ చేసి పేపర్ ఎండ్ చేస్తా. రీజనింగ్ ఇంగ్లీష్ తోటి స్టార్ట్ చేసి పేపర్ ఎండ్ చేస్తా. అది కూడా నేను ఎట్లా చేస్తా అంటే, రీజనింగ్లో సింపుల్వి, ఇంగ్లీష్లో సింపుల్వి. అంటే ఇంగ్లీష్ ఎట్లా సింపుల్గానే ఉంటుంది, అంత లెంత్ ఏముంటుంది, టైం టేకింగ్ అంటే రాంగ్ పోవచ్చు, కానీ టైం అంత తీసుకోదు. సో ఇవి నేను సింపుల్గా చేసిన తర్వాత జిఎస్కి వెళ్ళి లాస్ట్లో మళ్ళీ టఫ్ ఉన్నవన్నీ రీజనింగ్లో నేను లెంతీగా ఉన్నాయని విడిచిపెట్టేసి ఉన్నాయి కదా, వచ్చి లాస్ట్లో చేస్తా. అప్పుడు ఓకే అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే, మన మైండ్ సెట్కి అక్కడ లాస్ట్ 15 minutes 20 minutes అన్నప్పుడు కోడింగ్ డీకోడింగ్ అవ్వచ్చు, డైరెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ సింపుల్ ఉంటాయి కదా, సిలోజిజమ్స్ అవ్వచ్చు. లాస్ట్ మినిట్లో 15 minutes 20 minutes అన్నప్పుడు అవన్నిటిని మనం కరెక్ట్గా సాల్వ్ చేయలేము. ఆప్షన్లు మనకు కనబడ్డాయి పెట్టడం వేరు, సాల్వ్ చేసి పెట్టడం వేరు. ఆ టైంలో బ్రెయిన్ అనేది చెప్తే వినదు. సో కాబట్టి మనము ఈజీ చేయాలి. టఫ్ ఇవి లాస్ట్లో టైం లేకుండా వదిలేసినా పెద్ద ప్రాబ్లమే ఉండదు. లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి కదా రీజనింగ్లో, అవి టైం లేకపోతే లాస్ట్లో వదిలేస్తే ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే అది మీకు చేసిన టైం వేస్ట్ అయిపోతుంది. మీకు రావట్లేదంటే మీరు మంచిగా ప్రిపేర్ అయితే వేరే వాళ్ళకి కూడా రావట్లేదు అని అర్థం. ఓకేనా, కానీ ఈజీ క్వశ్చన్స్ కూడా ఎఫెక్ట్ అయితే లాస్ట్ మినిట్లో చేస్తే. ఈ జిఎస్ అనుకుంటారా, జిఎస్ లాస్ట్ 5 minutes అన్నా కూడా మనకు అక్కడ ఆప్షన్లలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆన్సర్ పెట్టొచ్చా పెట్టరాదని ఒక క్లారిటీ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆప్షన్లోనే ఆన్సర్ మనకు తెలిసిపోతుంది అన్నట్టు, చదివితే మనకు వస్తుంది రాదా అని. కానీ రీజనింగ్ అట్లా కాదు, మనం చేసిన తర్వాతనే మనకు ఆన్సర్ వస్తుంది. 4 ఆప్షన్ చూస్తే మనకు చేసిన తర్వాతనే వస్తుంది. సో ఇది లాస్ట్ మినిట్లో మనం ఎక్సర్సైజ్ చేయలేం. ఇది ఫస్ట్ పేపర్ స్ట్రాటజీ. ఓకేనా, వీలైతే 2 టెస్టులు రాయండి. ఇలా మీకు ఈజీగా 5 to 6 మార్క్స్ అయితే పక్కా పెరుగుతాయి. అండ్ ఇంకోటి, రిమైనింగ్ 3 పేపర్స్ మీరు చదువుతారు కాబట్టి ఇప్పుడు యావరేజ్గా 100 నుంచి 105 మార్క్స్ జిఎస్ నుంచి వస్తున్నాయి. రిమైనింగ్ ఇంగ్లీష్ రీజనింగ్ వస్తున్నాయి కదా, ఈ 100 క్వశ్చన్స్లో 70% ఈ రిమైనింగ్ పేపర్స్లో కవర్ అయిపోతుంది. రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మీరు ఎట్లా చదువుకొని ఉంటారు. సో ఒక 1.5 day ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది పేపర్ 1కి. పేపర్ 2లో సోషియాలజీ, పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పాలిటీలో ముఖ్యంగా ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే, పాలిటీ బుక్ ఓపెన్ చేయగానే ప్రియాంబుల్ని బట్టి పెట్టండి. ప్రియాంబుల్ నుంచి పక్క క్వశ్చన్ వస్తాయి ఈసారి.
99% వస్తుంది. ఎందుకంటే మనం మిస్ అయింది. ప్రియాంబుల్ అంటే ఏంటిది, దానికి రిలేటెడ్ ఇచ్చాడు, కానీ ప్రియాంబుల్ లోపల ఉంటాయి కదా బేసిక్ ప్రిన్సిపల్స్, వాటిని అరేంజ్ చేయమని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు సోవర్నిటీ, సెక్యులర్, డెమోక్రసీ అవన్నీ ఉంటాయి కదా మనకు, సోవరెన్, సెక్యులర్ అని. అవన్నిటి కిందికి మీదికి అటు ఇటు ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ముందు ఏది ఉంటుంది వెనక ఏది ఉంటుంది అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రియాంబుల్ని బట్టి పట్టండి. ఇంకొకటి షెడ్యూల్స్, పార్ట్స్, మనము ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కెనడా నుంచి మనం ఏం అడాప్ట్ చేసుకున్నామని మన క్వశ్చన్ అడిగాడు. అలాగా ఇవి బేసిక్స్, వీటి నుంచి పక్క వస్తుంది. ఇంకోటి ప్రీ కాన్స్టిట్యూషన్, అంటే బ్రిటిష్ టైంలో కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఉంటాయి కదా, చార్టర్ యాక్ట్ అని చెప్పేసి, కౌన్సిల్స్ యాక్ట్స్ అని కావచ్చు, దాంట్లోకి వెళ్ళి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దాంట్లో మెయిన్ ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైనాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోయినవి, మనకు డైఆర్కీ ఎప్పుడు వచ్చింది, డ్యూయల్ గవర్నమెంట్ అని, ఓకేనా. మనకు 1858 యాక్ట్లో సెక్రటరీ ఎవరు ఉన్నారు ఏంటి, అటువంటి చిన్న చిన్నవి కొంచెం చూసుకోండి. బేసిక్స్ అయితే ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మీరు పాలిటీ మొదలు పెట్టండి. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అంటే డిపిఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ బట్టి పట్టండి, ఓకేనా. అన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్ బట్టి పట్టేసేయండి. దాని నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్కును డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి రిలేటెడ్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా చూసుకోండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ మీద క్వశ్చన్ లేకుండా మనకు పేపర్ ఉండదు. సో అందులో ఉన్న కమిటీస్ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఏమైనా రికమెండేషన్స్ ఉంటే చూసుకోండి. అండ్ మనకి ఏ అమెండ్మెంట్స్ తోటి వచ్చినాయి, అమెండ్మెంట్స్ కూడా క్లియర్గా చూసుకోండి. ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. వాళ్ళని ఎట్లా మనం అపాయింట్ చేస్తాము, దానికి ఏమైనా కమిటీ ఉంటుందా, ఓకేనా. వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ ఏంటిది, వాళ్ళ టర్మ్ ఏంటిది, అవన్నీ ఒకసారి చూసుకోండి. ఎలక్షన్ రిఫార్మ్స్ మీద మనకు పక్కా క్వశ్చన్ ఉంటుంది. సరే, ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా చూసుకోండి. ఇంకా ఫినాన్స్ కమిషన్ గురించి మన క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఈసారి 15th ఫినాన్స్ కమిషన్ గురించి కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ 15th ఫినాన్స్ కమిషన్ హారిజెంటల్ డివల్యూషన్, వర్టికల్ డివల్యూషన్కి ఏమేం చెప్పింది. వర్టికల్ డివల్యూషన్ అంటేనేమో సెంటర్ నుంచి స్టేట్స్కి కదా 41%, అది ఫిక్స్. కానీ హారిజెంటల్ డివల్యూషన్లో ఒక 6 ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. దాంట్లో ఏరియా, పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెంట్, ట్యాక్స్, ఇంకోటి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. దీనికి బేస్ చేసుకొని ఎంతెంత అలొకేట్ చేస్తున్నది అనేది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గుర్తుంచుకోండి, ఓకేనా. ఇవన్నీ గుర్తుంచుకుంటే దీని నుంచి మీకు ఒక క్వశ్చన్ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఇంకా మెయిన్గా ఏమున్నాయి, ఈ ఆర్టీఐ యాక్ట్, ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ నేను చెప్పినా కదా. దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన బేసిక్స్, ఇంకోటి యాంటీ డిఫెక్షన్ లా, దీని గురించి ఈ టాపిక్స్ అయితే మీరు ఫస్ట్ కవర్ చేయండి. టైం ఉంటే మీరు ఇంకా మిగిలినవి కూడా కవర్ చేసేసుకోండి. అంటే ఇవైతే పక్క కవర్ చేసుకుని వెళ్ళండి అని చెప్తున్నా. తర్వాత సోషాలజీకి వెళ్తే మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి రాలేదు, ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 99% ఆ క్వశ్చన్ పక్కా వస్తుంది, మీరు క్లియర్గా చూసుకోండి. ఇంకోటి సెక్షన్స్ ఉంటాయి కదా, యాసిడ్ అటాక్ గురించి కానీ, రేప్ రిలేటెడ్ కావచ్చు, కానీ విమెన్ రిలేటెడ్ వైలెన్స్ ఉంటుంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు, సతీ అబాలిషన్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఇటువంటివి వల్నరబుల్ గ్రూప్స్కి రిలేటెడ్, చిల్డ్రన్ గురించి, విమెన్ గురించి, ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి, ఎస్సీ ఎస్టీస్ గురించి, ఓకేనా, ఎస్సీ ఎస్టీస్ గురించి, ఇంకా డిజేబిలిటీ గురించి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మొన్న కొంచెం మిస్ అయింది, ఈసారి పక్కా వస్తుంది. 99% అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి, అది కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇవన్నీ వీటి గురించి వల్నరబుల్ గ్రూప్స్ అంటారు, వీళ్ళ గురించి కమిటీస్ అవ్వచ్చు, యాక్ట్స్ అవ్వచ్చు, అమెండ్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ గురించి కూడా చూసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ గురించి. అది ఇంకోటి, ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ నుంచి కూడా కొన్ని వస్తాయి కదా, ఇప్పుడు ఇండిగో రివోల్ట్ అవి ఇవి కూడా సోషాలజీ కిందనే వస్తాయి. పీజెంట్ రివోల్ట్స్ అని అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి రైతులది, ఓకేనా. పాలసీస్ మీరు ఎట్లా చదువుతారు, కొంచెం పాలసీస్ ఏంటంటే చదువుతున్నప్పుడు ఏ మినిస్ట్రీ కింద ఉందనేది కూడా మీరు క్లియర్గా చూడండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ మొత్తం అంటే 2010 అనుకుంటా, 2015 నుంచి 14 నుంచి ఇప్పటివరకు ఏమేమి పాలసీస్ వచ్చినాయో అవన్నిటిని ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఏ మినిస్ట్రీ కింద ఉంది అనేది సింపుల్గా నేను లాస్ట్ మినిట్లో క్విక్ రివిజన్ అయ్యేటట్టు నేను అవి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2-3 రోజులలో నాకు టైం, మ్యాక్సిమం 1-2 డేస్లో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్కి ఏ రిలేటెడ్ స్కీమ్ వచ్చినా కూడా దాంట్లో కవర్ అయిపోతుంది, ఓకేనా. ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ 1 to 2 క్వశ్చన్స్ సోషాలజీ టర్మినాలజీ గురించి వస్తాయి. టర్మినాలజీ అంటే సోషాలజీలో కొన్ని ఉంటాయి కదా టర్మినాలజీ, మొన్న ఫ్యామిలీ సిస్టమ్ గురించి అవి వచ్చినాయి, మ్యారేజ్ గురించి, అవి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి అన్నట్టు, వీటిని అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఎట్లాగో. ఇంకోటి సరోగసీ, ఒకటి అబార్షన్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ గురించి 1971 మనం మిస్ అయింది. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇదే ఇయర్లో, ఓకేనా. ఒక అమ్మాయి అంటే అబార్షన్ గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది అన్నట్టు, ఓకేనా. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి
సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ గురించి ఇవి క్వశ్చన్స్ మిస్ అయినాయి మొన్న ఎగ్జామ్లో. సో ఇవి ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని గురించి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి పేపర్ టఫ్ వస్తే నేను చెప్తున్న టాపిక్స్ నుంచి పక్కా వస్తుంది. కొంచెం దాంట్లో బేసిక్స్ ఇయర్సే కాకుండా కొంచెం లోపలికి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనబడుతుంది అన్నట్టు. సో అవి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. ఇంకేమున్నాయి, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కావచ్చు, బీసీ కమిషన్స్ కావచ్చు, ఎస్సీ కమిషన్స్ కావచ్చు, ఎస్టీ కమిషన్స్ కావచ్చు, మైనారిటీ కమిషన్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు వాళ్ళకి రిలేటెడ్వి, ఇయర్స్ అవన్నీ మీరు ఒకసారి మంచిగా గుర్తుంచుకోండి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇది సోషాలజీ అండి. మెయిన్గా మీరు చదవాల్సింది సోషాలజీ. ఈ సెక్షన్ 124A ఉంది కదా, ఇప్పుడు మొత్తం మళ్ళీ న్యూ లాస్ వచ్చినాయి కదా, న్యాయ సంహిత అవి ఇవన్నీ. దాంట్లో 124A ఉందా లేదా ఒకసారి మంచిగా క్లియర్ చూసుకోండి. 377 సెక్షన్ గురించి కూడా బాగా ఇష్యూ అవుతుంది, దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ గురించి ఇక మీరు తెలిసిందే, మీరు జనరల్గా చదివేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి ఆల్రెడీ క్విక్ రివిజన్ నోట్స్ ఏదైనా ఉంటే దాన్ని అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం సబ్జెక్ట్ చదువుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. అండ్ ఈసారి మొన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దాని గురించి 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఈసారి కొంచెం డెప్త్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. గ్రూప్ 3 కంటే ఇప్పుడు కొంచెం స్టాండర్డ్ పెంచితే ఆ ఎన్విరాన్మెంటల్ ఏరియా నుంచి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏరియా నుంచి కొంచెం క్వశ్చన్స్ వచ్చినా కూడా చేసేటట్టు చూసుకోండి. కొన్ని ఇయర్స్ కావచ్చు, కాప్ మీటింగ్స్ కావచ్చు, ఓకేనా, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్స్ కావచ్చు, అవన్నీ కొంచెం మంచిగా చూసుకోండి. దాని నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేసాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అయితే ఎకాలజీ అంటే ఏంటి, ఇట్లా సింపుల్ టర్మ్స్ ఉంటాయి కదా, బేసిక్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది డైరెక్ట్గా. ఇంకా తర్వాత మిగిలినవి బయోడైవర్సిటీ యాక్ట్ కావచ్చు, కాప్ మీటింగ్స్ కావచ్చు, వీటి మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఈ పొల్యూషన్ నుంచి అయితే పక్కా క్వశ్చన్స్ ఉంటాయి, పొల్యూషన్ గురించి పక్కా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పొల్యూషన్ గురించి క్లియర్గా చూసుకోండి. ఓకేనా. ఆ బీఓడి కూడా, బీఓడి సిఓడి మళ్ళీ అడుగుతాడు, అది 99% మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా కాకుండా ఇంకోలా అయినా కానీ బీఓడి సిఓడి గురించి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అవి ఉన్నాయి కదా, దాని గురించి మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. అయితే ఎకానమీలో ఏం చదవాలి, సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్లస్ బడ్జెట్. అదేంటి అందరు ఇవే అవుతారు కదా, ఏం చెప్తున్నారు ఈయన అని అనుకోవచ్చు. కానీ దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. మంచిగా సర్వే అవన్నీ ముందర పెట్టుకుని ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 4 to 5 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ సెక్టర్ ఉంది, ఇండస్ట్రీ సెక్టర్కి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సబ్ సెక్టర్ ఏంటి, ఓకేనా, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సబ్ సెక్టర్ ఏంటిది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎంత చేస్తుంది, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో సర్వీస్ సెక్టర్ లైఫ్ స్టాక్ సెక్టర్ ఎంత చేస్తుంది, క్రాప్ సెక్టర్ ఎంత చేస్తుంది, సబ్ సెక్టర్ అలైడ్ సెక్టర్స్ ఉన్నాయి. అంటే ఏవి ఎంత చేస్తున్నాయి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అవే ఫస్ట్ ఉన్నాయా, సెకండ్కి ఫస్ట్కి వెళ్ళిందా. ఇప్పుడు క్రాప్ సెక్టర్ ఉంది, లైఫ్ స్టాక్ ఉంది, లైఫ్ స్టాక్ పైకి వెళ్ళి క్రాప్స్ కిందకి వచ్చిందా కంట్రిబ్యూషన్లో. గ్రోత్ చూడండి, ఎవ్రీ టైం గ్రోత్ పెరుగుకుంటూ వస్తుందా. సర్వీస్ సెక్టర్లో కూడా ఏ సబ్ సెక్టర్స్ మంచి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే నేను అనేది ఫ్యాక్ట్స్ అనేటివి మనకు అన్ని గుర్తుండవు, 1 to 2 ఇయర్స్ గుర్తుంచుకోగలుగుతాం, అంతకుముందు గుర్తుండవు. కానీ ఏంటంటే మనం ట్రెండ్ని చూడాలి. ఎప్పుడు సర్వీస్ సెక్టర్కి బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్కి బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ ఏంటి. తర్వాత ఇంకోటి ఏంటిది, ఈ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ పర్టికులర్ గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా. ఇప్పుడు కోవిడ్ టైంలో ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది, అన్ని సెక్టర్స్ మ్యాక్సిమం మైనస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఒకటే మంచిగా గ్రోత్ రికార్డ్ చేసింది, 4.0 సంథింగ్ ఏదో గ్రోత్ వచ్చింది ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. సో అటువంటి ఏరియాలో ఉన్నప్పుడు మీకు ఆ ఇన్సిడెంట్ తెలియాలి, అర్థమవుతుందా. ఇప్పుడు 2008 రెసెషన్ వచ్చింది, రెసెషన్ టైంలో జీడిపి, జిఎన్పి అవి ఏమైనా చేంజెస్ అయినాయా, ఏమైనా తగ్గిందా, ఇండియాకి ఎంత ఎఫెక్ట్ అయింది. అంటే ఇట్లా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్న ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఫ్యాక్ట్ గుర్తుండాల్సిన అవసరం లేదు, అక్కడ పర్టికులర్ థింగ్ అయింది అని మనకు తెలిస్తే సరిపోతుంది. సింపుల్గా మనం ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగాడు, హెచ్డిఐ రిపోర్ట్ గురించి 2004-05 సంథింగ్ అని ఇచ్చి తెలంగాణ 0.40 అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 0.50 అని ఇచ్చి ఇంకో స్టేట్మెంట్లో తెలంగాణ ర్యాంక్ 8th అని ఇచ్చాడు. సో మనకు స్టేట్ ఫామ్ కాకముందు తెలంగాణ హెచ్డిఐ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ 8th ర్యాంక్ ఉండదు అని చెప్పేసి ఎలిమినేట్ చేసేయచ్చు సింపుల్. కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డెడ్లీ యార్కర్స్ ఉన్నాయి, వీటిని మనం ఎవరు చేయలేరు, కావాలని ఎవరు పెట్టొద్దు అన్నట్టు చెప్పి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఒక 8 to 10 క్వశ్చన్. సో దాన్ని మనం ఎవరేం చేయలేము, మీరే కాదు ఎవరికి రావాలి. సో దాని గురించి మీరు నర్వస్ అవ్వద్దు. ఈ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి చూసినా, ట్రెండ్ని అబ్జర్వ్ చేయడము, మనం గెస్ చేయాలన్నట్టు అగ్రికల్చర్ సెక్టర్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇంత ఉంటుందా అంత ఉంటుందా, అలా గెస్ చేసేటట్టు చదువుకోండి. ట్రెండ్ని ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్స్ని ఎక్కువ గుర్తుంచుకోవడానికి మన అన్ని ఫ్యాక్ట్స్ అడిగింది కదా, ఫ్యాక్ట్స్ గుర్తుంచుకుంటా అని చెప్పి గాలైపోయి మొత్తం ఫ్యాక్ట్స్ని బట్టి పెడితే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుండకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. దానికి బదులుగా ట్రెండ్ ఫాలో అవ్వాలి. 2020 నుంచి ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, ఏది కంటిన్యూస్గా సేమ్ ప్లేస్లో ఉంది, ఏది కంటిన్యూస్గా కిందికి మీదకి పోతుంది, వేరియేషన్స్ ఏమున్నాయి, గ్రోత్ రేట్ పెరుగుతుందా, అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా. జిఐ ట్యాక్స్ గురించి కూడా క్లియర్గా చూసుకోండి. జిఐ ట్యాక్స్ గురించి క్లియర్గా చూసుకోండి. తెలంగాణలో జిఐ ట్యాక్స్ గురించి కూడా అడగలేదు మొన్న,
సో ఈసారి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. ప్లాన్స్ అనేది ప్లానింగ్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 12 ప్లాన్స్ దాని ముందుది వెనకది కలిపి యావరేజ్గా ఒక 15 to 20 క్వశ్చన్స్ పక్కా వస్తాయి 4 పేపర్స్లో. మినిమం 15 అండి, మ్యాక్సిమం 20-25 కూడా వెళ్ళొచ్చు. ఈ 4 పేపర్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్కీమ్స్ అవ్వచ్చు, ఆ ప్లాన్స్ ఇయర్సే అవ్వచ్చు, చైర్మన్స్ అవ్వచ్చు, వైస్ చైర్మన్స్ అవ్వచ్చు, జీడిపి గ్రోత్ అవ్వచ్చు, ఆ టైంలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇండో చైనా వార్ కావచ్చు, ఇండో పాక్ వార్ కావచ్చు, ఆ టైంలో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ టైంలో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇవన్నిట్లో కలిపి మనకు ఒక 25 క్వశ్చన్స్ అయితే 15 అయితే పక్క కవర్ అవుతాయండి. 25-30 అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. మినిమం 15 నేను అది చెప్తున్నది అర్థం చేసుకోండి, ఓకేనా. ఈ పాపులేషన్ మీద క్వశ్చన్స్ లేకుండా ఉండదు. పాపులేషన్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. పాపులేషన్ ఫస్ట్ చదవండి. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, లిటరసీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫస్ట్ కవర్ చేసుకోండి, ఓకేనా. నేను ఈ సర్వే గురించి కావచ్చు, ఎకనామిక్ సర్వే గురించి ప్లస్ ఇంకా ప్లానింగ్ సిస్టమ్ మీద కొన్ని స్లైడ్స్ క్రిస్పీగా సింపుల్గా ఒక 10 minutesలో రివిజన్ అయ్యేటట్టు కొన్ని వీడియోలు పెట్టిన, అవి చూసుకోండి. మొన్న ప్లానింగ్ చాలామందికి యూజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ వీడియోస్ కరెక్ట్గా మీరు లాస్ట్ మినిట్లో మంచిగా రివిజన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం నేను మీ ముందుకు తీసుకొస్తాను, ఓకేనా. వీళ్ళని తొందరలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మినిస్ట్రీ ఇయర్ అవన్నీ తీసుకొస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ ఏంటంటే ఎకానమీలో క్వశ్చన్స్ 4th పేపర్లో వస్తాయి. 4th పేపర్లో క్వశ్చన్స్ ఎకానమీలో వస్తాయి, ఓకేనా. 4th పేపర్ మీకు ఆప్షన్ లేదు, అన్ని చదవాలి. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి, కొన్ని స్టేట్మెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఉండే కదా, 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 1969 మూమెంట్, 1952 ముల్కీ మూమెంట్. ఇంకా లాస్ట్లో మనకు లాస్ట్ ఎండింగ్లో మనకు ఈ 2009లో టీజాక్ ఫామ్ అయిపోయిన తర్వాత జరిగిన ఈవెంట్స్ అనేటివి మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత, ఓకేనా. ఈ వీడియో లెంతీ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నాకు వీలైతే నేను ట్రై చేసి చెప్పడానికి, ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.